15వ వచనం. యోసేపు సహోదరుడు తమ తండ్రి మృతి పొందడం చూసి ఒకవేళ యేసేపు మన యందు పగపట్టి దేవునికి స్తోత్రములు, మన యందు పగపడతాడేమో అని చెప్పేసి ప్రేమించమన్నారా. ఎందుకంటే దేవుని బిడ్డలు కాని వారు ఏం చేస్తారంట, పగబడతారు, మనసులో ఉంచుకుంటారు. కానీ దేవుని బిడ్డలు పగబట్టేవారు కాదు, మనసులో ఉంచుకునేవారు కాదు, అపరాధములను నెంచేవారు కాదు, లెక్క పెట్టుకునేవారు కాదండి. కానీ వారు అనుకున్నారు, వారి మనసులో ఏముందంటే మనం ఇలాగ చేసాం కదా, నాకు ఇలాగ జరుగుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ఏమంటున్నారంటే యోసేపు మన యందు పగబట్టి. ఎంత నమ్మకంగా చెప్పినా కూడా యోసేపును వారు నమ్మలేదు. ఎందుకంటే పగబట్టుతాడేమో అని చెప్పి వారు భయపడి, ఎందుకంటే చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించడని. మనం కీడు చేశాం కదా, చాలా మంది అనుకుంటాం. నిజమేనండి. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో మనం ఏ విత్తనం వేస్తామో ఆ విత్తనాన్ని మనము కోసుకుంటామండి. దుర్మార్గం అనే విత్తనాన్ని వేస్తే దుర్మార్గం అనే పంటను మనం కోసుకుంటాం. అబద్ధం అనే విత్తనాన్ని వేస్తే అబద్ధమనే పంటను కోసుకుంటాం. మోసం అనే విత్తనాన్ని వేస్తే అనగా ఇతరులను మనం మోసగించినట్లయితే మనం కూడా మోసగింపబడతాం. కనుక ఆ విషయం తెలిసిన వీరు భయపడుచున్నారు. మేము అతని ఎడల దుర్మార్గంగా ప్రవర్తించాము కనుక మన ఎడల కూడా అతను ప్రవర్తించునేమో అని భయపడ్డప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నాడు చూడండి, యోసేపునికి ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిన కనుక దయచేసి వారి అపరాధములు వారిని పాపము క్షమించమని అతనితో చెప్పాడని దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ప్రేమించేవాళ్ళరా, ఎప్పుడైతే వారు ఆ మాట చెప్పారో ఆయన చెప్పుచున్నాడు, నేను పాపములు జ్ఞాపకము చేసుకున్న కొరకు, నేను మీకు తీర్పు తీర్చుట కొరకు నేను దేవుని స్థానంలో నేను లేనన్నానండి. దేవునికి స్తోత్రములు. ఎంత సహనం అండి ప్రేమించేవాళ్ళరా, ఎంత సహనం అండి ప్రేమించేవాళ్ళరా, ఎంత ఓర్పు అండి ప్రేమించేవాళ్ళరా. తన శత్రువులను క్షమించుడు అన్నటువంటి మాటను ఈయన తప్పనిసరిగా పాటిస్తున్నాడు. యోసేపు నీ శత్రువుని క్షమించుడి అని చెప్పినటువంటి మాటను ఆయన పాటిస్తున్నాడు. అతని జీవితంలో సత్క్రియ కలిగి ఉన్నాడు. ఆయన చెప్పుచున్నాడు కానీ యోసేపు చెప్పుచున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానంలో నేను లేనన్నాడు. ప్రేమించే వాళ్ళరా, ఎందుకు కారణం ఏమిటంటే అతను ఏ బుద్ధి గలవాడు? సుబుద్ధి గలవాడు, నిలకడకమైన బుద్ధి గలవాడు. కనుకనే అతనిలో సహనం ఏర్పడింది. సహనం ఉంది కనుకనే అతడు ఇతరులను క్షమించేవాడుగా ఉన్నాడు. మరి కోపపడేవాడిగా అతను లేడు. ప్రేమించే వాళ్ళరా, అందుకే అతను ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఒకవేళ మన శత్రువు మనం ఒక చోటకి రమ్మన్నాడు అనుకోండి, 1 మైలు దూరం రమ్మంటే మనం 1 మైలు దూరం వెళ్తామండి, వెళ్ళమండి. కానీ యేసయ్య చెప్పాడు, మీరు 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఒకవేళ మీరు నీ శత్రువు ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమన్నాడండి. ఎవరైనా ఈ చెంప కొడితే అంతవరకు ఆగుతామండి? దేవుని సన్నిధిలో కూర్చున్న నా ప్రియ సహోదరులారా, అంతసేపు ఆగుతామా? ఆగము. కానీ వాడు 1 కొడితే నేను 2 కొడతానంటాడు. కానీ యోసేపు జ్ఞాపకం ఉంచుకోలేదు. యోసేపు ఒకటే ఒకటి జ్ఞాపకం ఉంచుకున్నాడు, అది ఆశీర్వాదము. దేవునికి స్తోత్రములు. ప్రేమించవలన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే కోపపడువాడు ఆశీర్వాదాన్ని పొందుకోలేడు, సహనం లేడువాడు ఆశీర్వాదాన్ని పొందుకోలేనివాడు. ప్రేమించవలన ఎందుకంటే ఆతృతపడి కోపపడవద్దు. ఒకవేళ కోపపడినట్లయితే వాడు సరాసరి ఎక్కడికి వెళ్తాడో నరకానికి వెళ్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. మత్తయి సువార్తలో యేసయ్య మాట చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే 5వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినట్లయితే ముగించుకుందాం. ఈ మాట చదివి నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకులో నడుకును. తన సహోదరుని చూసి ఒరే నీవు వ్యర్థుడాని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు ప్రైజ్ ది లార్డ్. ఒకటి తర్వాత ఒకటి కదా, ఒకటి తర్వాత ఒకటి. ద్రోహి అని ఒకే ఒక మాట, ద్రోహి అని చెప్పితే చాలట వాడు మహానరకాగ్నికి లోనవుతాడని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నారు. అందుకే ఏమని చెప్పుచున్నాడంటే, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు అనే సత్క్రియ మీ జీవితాలలో లేనట్లయితే
సాతానుడు గర్జించు సింహములే ఉన్నాడు. ఒకవేళ మీ జీవితంలో మెలకువ లేనట్లయితే వాడు మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని బంధించి నరకానికి వాడు తీసుకెళ్తాడు. కనుక మీరు ఆత్మ సంబంధులై మీరు వర్ధిల్లండి, సాతాను జయించండి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ప్రేమించే వాళ్ళారా. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్న విశ్వాసులకి అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రేమించే వాళ్ళారా. వారిని సాతాను ఏమి చేయలేడు ప్రేమించే వాళ్ళారా. ఎందుకంటే దేవుడు ఆనాడే చెప్పాడు, మీరు స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే, స్థిరమైన మనసు కలిగి ఉన్నట్లయితే, మీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు కాపాడుకున్నట్లయితే వాడిని మీ యొక్క కాళ్ళ కింద చితక త్రొక్కుతాడు దేవుడిని చెప్పాడు ప్రేమించే వాళ్ళారా. ఎందుకంటే సాతానుడు సింహం వంటి వాడు గాని సింహము కాదండి. మనము యూదా గోత్రపు సింహము పిల్లలం.